హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగుండాలని కోరుకుంటున్నానండి. నిన్న వీడియోలో మనము ఎలా వెయిట్ గెయిన్ అవుతున్నామో, ఎందుకు అవుతున్నామో తెలుసుకున్నాం కదా. మీరు గమనించారా? మీరు ఎందుకు వెయిట్ గెయిన్ అవుతున్నారో మీకు ఏమన్నా ఐడియా వచ్చిందా? గమనించగలుగుతున్నారా? అయితే మీరు గనక గమనించి ఉంటే కమెంట్ చేయండి. ఇప్పుడు మనము ఎలా ప్లాన్ చేసుకోవాలో మార్నింగ్ డైట్ని ఈ వీడియోలో తెలుసుకుందామండి. మన పిల్లలు మార్నింగ్ అంతా మన పిల్లలు స్కూల్కి వెళ్ళే హడావుడిలో ఉంటాం కదా. ఆ సమయంలో మన గురించి మనము అసలు పట్టించుకోము. హడావుడిగా వాళ్ళకు అన్నీ చేసి పెడుతూ ఉంటాం కదా. అలాంటప్పుడు మనకు మనమే ఎలా ప్లాన్ చేసుకోవాలో చూద్దాం, ఈ వీడియోలో చూద్దాము. మనము మార్నింగ్ తీసుకునే ఫుడ్ చాలా ఇంపార్టెంట్ అండి. మార్నింగ్ ఫుడ్లో ప్రోటీన్స్, విటమిన్స్ అన్నీ ఉండాలన్నమాట. నట్స్, వెజిటేబుల్స్, ఫ్రూట్స్ అవి ఇంక్లూడ్ అయి ఉండాలి మన ఫుడ్లో. అలాంటప్పుడు మనము ఎలా తినాలి ఈ హడావుడి టైంలో తెలుసుకుందాము. ఫస్ట్ మనము రోజు లేచే టైం కంటే 1 అవర్ ముందు కానీ, టైం కంటే 1 అవర్ ముందు కానీ, అట్లీస్ట్ హాఫ్ అన్ అవర్ ముందు కానీ లేయాలండి. మీరు కంపల్సరీ హెల్త్ గురించి పట్టించుకొని కంపల్సరీ పాటించాలి. నేను వెయిట్ లాస్ అవ్వాలి, వెయిట్ గెయిన్ అవ్వకుండా ఉండాలి అనుకుంటే కంపల్సరీ మీరు లేయాలండి. ఈ రోజు నుంచి అయితే నేను ఫాలో అవుతున్నాను. నాతో పాటు మీరు కూడా ఫాలో అవ్వండి. ఈ రోజు నుంచి మనందరము చేద్దాము. ఎంత వెయిట్ లాస్ అవుతామో చూద్దాము. ఈ విధంగా చేద్దాము. నేను అబ్జర్వ్ చేసిన దాన్ని బట్టి చెప్తున్నాను. ఎలా ఫాలో అవ్వాలో కొన్ని అన్నీ చూసి చెప్తున్నాను. మీకు ఇంట్రెస్ట్ ఉంటే నాతో పాటు మీరు కూడా ఫాలో అవ్వండి. ఇప్పుడు మార్నింగ్ ఎవ్రీ డే కంటే మార్నింగ్ 1 అవర్ ముందు లేస్తాం కదా. సపోజ్ 6కి రోజు 6కి లేసామనుకోండి, ఈరోజు 5కి లేద్దాము. 5కి లేసి మన పనులన్నీ అంటే బ్రష్ చేసుకోవటము, వాష్రూమ్కి ఇవన్నీ అయిపోయిన తర్వాత 2 గ్లాసెస్ వాటర్ తాగాలండి. 2 గ్లాసెస్ అంటే మినిమం 500 ml, హాఫ్ లీటర్ వరకు. అది కూర్చొని తాగండి. కొందరు బ్రష్ చేసుకోక ముందే తాగమంటారు, కానీ బ్రష్ చేసుకోక ముందు తాగితే మనం బ్రష్ చేసుకునే టైంలో వామిటింగ్ అలా అవుతుందండి కొందరికి. అలా నాకు ఇష్టం ఉండదు. మీరు కనుక తాగాలనుకుంటే తాగండి, లేదా బ్రష్ చేసుకున్న తర్వాత అయినా తాగొచ్చు. అది నుంచొని తాగకూడదు. మీరు వాటర్ ఎప్పుడైతే తాగుతారో చైర్లో కానీ మంచం మీద కానీ కూర్చొని తాగండి. నుంచొని తాగితే ఏంటంటే పరగడుపుని తాగుతాం కదా, వాటరు కడుపులో తిప్పినట్టు, కళ్ళు తిరిగినట్టు అలా అనిపిస్తుంటుంది. అలా ఉండకుండా ఉండాలంటే కూర్చొని వాటరు నెమ్మదిగా స్లోగా తాగండి. తాగిన తర్వాత ఒక హాఫ్ అన్ అవర్ ఎక్సర్సైజ్, మనకి తెలిసిన ఎక్సర్సైజ్ యూట్యూబ్లో చాలా ఉంటాయండి. మన బాడీ ఎక్కడ వెయిట్ ఎక్కువ అంటే కొందరికి పొట్ట దగ్గర ఉంటుంది, కొందరికి వెనక బ్యాక్ సైడ్ ఉంటుంది, కొందరికి కాళ్ళ పిరుదుల దగ్గర ఉంటుంది, కొందరికి కాళ్ళ దగ్గర ఉంటుందండి. అవి దాన్ని బట్టి ఎక్సర్సైజులు ఉంటాయి. అవి కొద్దిసేపు మనకి నచ్చినట్టు, అంటే ఎక్కువేం కష్టపడలేదు, మినిమం ఎక్సర్సైజ్ బాడీకి ఉండాలండి. అలా చేసిన తర్వాత హాఫ్ అన్ అవర్ కానీ 1 అవర్ కానీ మీరు సూర్య నమస్కారాలు చేస్తే ఇంకా తొందరగా వెయిట్ లాస్ అవుతారండి. చాలా మంచిది సూర్య నమస్కారాలు. సూర్య నమస్కారాల గురించి, ఎక్సర్సైజ్ గురించి వేరే వీడియోలో మాట్లాడుకుందామండి. ఈ వీడియోలో అయితే మనం మార్నింగ్ ఎలా ప్లాన్ చేసుకోవాలో తెలుసుకుందాము. ఇంకా అది చేసిన తర్వాత కొంచెం హాట్ వాటర్ ఒక గ్లాసు అంటే 250 ml, ఒక గ్లాసు వాటర్లో, గోరువెచ్చని వాటర్లో ఒక చిన్న ముక్క నిమ్మకాయ పిండుకొని, ఒక స్పూన్ తేనె వేసుకొని కూర్చొని స్లోగా తాగాలండి. తాగిన తర్వాత మళ్ళీ వాష్రూమ్కి వెళ్ళాలి. మన బాడీలో ఉన్న మలినాలన్నీ వెళ్ళిపోతాయి అన్నమాట.
తర్వాత వెళ్ళొచ్చిన తర్వాత మన పని మామూలే, ఇంకా ఇంట్లో వంట పని ఇవన్నీ చూసుకుంటూ ఉందాము. తర్వాత 1 అవర్ కానీ 1.5 అవర్ అంటే 7:30, 8 ఆ మధ్యలో నైట్ నానబెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ అండి. డ్రై ఫ్రూట్స్ అంటే దాంట్లో బాదం పప్పు, కొంచెం కిస్మిస్, అంజీర్, వాల్నట్స్, ఎండు ఖర్జూరము అన్నీ కొంచెం అన్నీ 4 ముందే నైట్ పెట్టుకోండి. నానబెట్టుకున్నవి తినండి అనమాట. ఆ టైంలో తింటే మనకి నీరసము ఇవేమీ ఉండవు అనమాట. ఎంతసేపు 5 మినిట్సే కదా తినగలుగుతాము. టైం అనేది వేస్ట్ ఏం కాదు కదా. అవి తిన్న తర్వాత ఇంకా పనులన్నీ కంప్లీట్ అయిపోతాయి కదా, పిల్లలందరూ వెళ్ళిపోతారు. మ్యాక్సిమం 9-9:30 కల్లా అయిపోతుంది కదా. ఆ టైంలో మీరు ఒక ఫ్రూట్ కానీ ఒక వెజిటేబుల్ కానీ ఏదో ఒకటి, ఫ్రూట్ అయితే యాపిల్, ఆరెంజో, జాము ఏదో ఒకటి తినండి. వెజిటేబుల్ అయితే కీరా కానీ క్యారెట్, బీట్రూట్ ఏదైనా ఒకటి కట్ చేసుకొని చిన్న ముక్కలుగా చేసుకొని తినండి. తిన్న తర్వాత టిఫిన్ ఒక 10 నిమిషాలు గ్యాప్ ఇచ్చిన తర్వాత టిఫిన్ చేయండి, మీకు నచ్చిన టిఫిన్. అది కూడా మన ఇంట్లో ఎక్కువగా దోశ, ఇడ్లీ, పూరి, చపాతీ ఇలాంటివే ఉంటాయి కదా, అవి లిమిట్గా తీసుకోండి. ఆయిల్ ఫుడ్ అయితే పూరి, వడ, బోండా ఇలాంటివి అయితే ఆయిల్ ఫుడ్ కదా, అవి లిమిట్గా 2 మాత్రమే తినాలి. ఎక్కువగా మన బాడీలోకి ఆయిల్ పంపించకూడదండి. ఆల్రెడీ మనం ఓవర్ వెయిట్గానే ఉన్నాం కదా, అది తగ్గించుకోవటానికి మనం కొందరు అయితే డైట్లో అవేమి తినకూడదు, ఆయిల్ ఫుడ్ అసలు కంప్లీట్ మానేయమంటారు. కానీ మనం స్లోగా తగ్గుదామండి. అంత తొందరపడి వీడియోలో చెప్పినట్టు 10 రోజులకి 10 కిలోలు, నెలకి 20 కిలోలు తగ్గుతారు, ఇది తింటే ఇది తాగితే అని చెప్తుంటారు. కానీ అది నిజంగా వర్కౌట్ అవ్వదండి. అది ఎంత కంట్రోల్గానే ఉంటేనో చేయగలము. కానీ మనం ఇప్పటి వరకు హెవీగా తిని ఒక్కసారిగా మనము ఇలా చేయలేము. నాకైతే అలాగే అనిపిస్తుంది. మనం కడుపు మార్చుకొని మన కోరికలన్నీ చంపుకొని మనం చేయలేము. చిన్నగా కొంచెం తింటూనే వెయిట్ లాస్ అవుదామండి. ఇడ్లీ, దోశ అవైతే ఇడ్లీ అయితే 2 కానీ 3 కానీ తినొచ్చు. వాటిల్లో కూడా కొంచెం రాగి ఇడ్లీ, మిల్లెట్స్ ఇడ్లీ అలాంటివి ఉంటాయి కదా, అలాంటివి చేసుకుంటే మంచిదండి. దోశ అయితే 2 దోసెస్ తినొచ్చు. అది తిన్న తర్వాత ఏంటంటే ఇంకా ఇంట్లో మిగిలిపోయింది ఏది తినకూడదండి. నైట్ రైస్ మిగిలిపోయిందని, అది వేస్ట్ అవుతుందని, టిఫిన్ మిగిలిపోయిందని అవేం తినకుండా ఉండటం చాలా మంచిది. ఎందుకంటే వెయిట్ పెరుగుతుంటాము. వెయిట్ మనం ఉన్నదాన్నే తగ్గించుకోవాలన్నమాట. ఆ తగ్గించుకోవటంలో మనం రోజు తినేదానికంటే తక్కువ తినాలి. రోజులాగా తింటే ఇంకా మనం ఓవర్గా ఇంకా పెరుగుతాం తప్పితే తగ్గిపోవన్నమాట. అందుకనే మిగిలిపోయింది అని తినకుండా ఉండటమే మంచిదండి. అవన్నీ తిని మనం అన్ని రోగాలు తెచ్చుకొని వేస్ట్గా పోతుంది అనేసి రోగాలు తెచ్చుకొని హాస్పిటల్కి ఎంత వేస్ట్ చేస్తామండి. దాంట్లో ఇది ఎంత బయట కుక్కలు ఉంటాయి, ఎవరన్నా లేని వాళ్ళు అడుక్కునే వాళ్ళు వస్తుంటారు కదా, వాళ్ళకి పెడితే మంచిదండి. పుణ్యం వస్తుంది ఇంకా మనకి. బయట సరే ఎవరు లేకపోయినా కానీ బయట కుక్కలు ఉంటాయి కదా, కుక్కలకు పెడితే ఇంకా మంచిది. అలా చెయ్యండి. అంతేకాని తినొద్దండి. ఈరోజు నుంచి కంట్రోల్గా ఉందాము. నేను కూడా వెయిట్ లాస్ అవ్వాలండి. నేనైతే 68 ఉండేదాన్ని. ఇప్పుడైతే 1 వీక్ నుంచి కొంచెం కంట్రోల్లో ఉన్నాను కాబట్టి 1 కిలో తగ్గాను. ఇప్పుడైతే 67 ఉన్నాను. నేనైతే 55 ఆ మధ్యలో రావాలనుకుంటున్నాను. 55 అయితే కొంచెం కరెక్ట్గా ఉంటానండి నా ఏజ్కి. అందుకని నేను స్ట్రిక్ట్గా ఫాలో అవుదాం అనుకుంటున్నాను. నాతో పాటు మీరు కూడా ఉండండి. ఇది మినిమం 12 kgs తగ్గాలి. 12 kgs తగ్గాలంటే మినిమం 3 months పడుతుంది. ఒకే నెలలో తగ్గలేమండి. ఎందుకంటే మనము అన్నీ తినకుండా మానుకొని
వీడియోస్లో చెప్పినట్టు మనం ఓన్లీ వెజిటేబుల్ ఫ్రూట్స్ అవి తిని ఉండలేమండి. అందుకని మనం కొంచెం కొంచెం తింటూనే కొద్దిగా తగ్గుతూనే అట్లీస్ట్ వారానికి 1 కిలో లెక్కన ఒక 1 మంత్కి 4 కిలోస్ తగ్గాలండి. ఇదే పెట్టుకోండి మీ గోలు. మీరు తగ్గాలనుకుంటే నిష్ఠగా ఉండండి. మీరేమీ కంప్లీట్ మానేసి ఏమి ఉండవలేదండి. తింటూనే కొంచెం కొంచెం లైట్గా తింటూనే ఉండండి. మీరు కంపల్సరీగా వెయిట్ లాస్ అవుతారండి. ఇదే ఫాలో అవ్వండి ఒక 3 months అట్లాగా మీకే తెలుస్తుంది. అట్లీస్ట్ 1 month ఫాలో అవ్వండి. తర్వాత మీరే అలవాటు అయిపోతారు. ఎట్లా మనం బాడీని హెల్తీగా ఉంచుకోవాలి. మనము శారీ కట్టుకున్న ఏ డ్రెస్ వేసుకున్నా కొంచెం అనీజీగా అనిపిస్తుంది. పొట్ట కొంచెం హెవీగా అనిపించినట్టు అట్లాగా అనిపిస్తుందండి. మనం కోరుకున్న డ్రెస్ వేసుకోవాలన్నా మంచిగా లుక్ కనిపించాలన్నా కంపల్సరీ ఉండాలండి. నేనైతే ఉండాలనుకుంటాను. నాతో పాటే మీరు కూడా ఉండండి. నేను రోజు చెప్తాను, వీడియో తీస్తాను ఈరోజు ఏం తిన్నాము అనేసి. మధ్యాహ్నం వరకు వాటరే తాగండి, ఇంకేం తీసుకోమాకండి. మధ్యాహ్నం లంచ్ గురించి నెక్స్ట్ వీడియోలో చెప్తానండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. నెక్స్ట్ వీడియోలో అంటే లంచ్ ఎలా తినాలి, డిన్నర్ ఎలా తినాలి తెలుసుకుందాము. నేను కొన్ని బుక్స్లో చదివి వీడియోస్లో చూసి చెప్తున్నానండి. మీకు నచ్చితే లైక్ చేయండి, ఫాలో అవ్వండి. ఓకే అండి. శ్రీశ్రీ తెలుగు ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ఏంటంటే దీని ముందు వీడియో కనుక మీరు చూడకపోతే చూడండి, కంపల్సరీగా చూడండి. మనం ఎందుకు వెయిట్ గెయిన్ అవుతున్నామో ఒక అవగాహన అనేది వస్తుంది. దాన్ని బట్టి మనం ఏం తినకూడదు, ఏం తినాలో తెలుస్తుంది. ముందు మనకై మనము వెయిట్ లాస్ అవ్వాలనుకుంటే కంపల్సరీ ఫాలో అవ్వాలండి. ఎవరో వచ్చి చెప్పరు, ఎక్కడికో పోవాల్సిన అవసరం లేదు. మన ఇంట్లో మనము చిన్న చిన్న టిప్స్ పాటిస్తూ వెయిట్ లాస్ అవ్వచ్చండి. ఎవరి దగ్గరకు డబ్బులు పెట్టి యోగా కానీ, ఎక్సర్సైజ్ అని, జిమ్ములని, డైటీషియన్ దగ్గరికి, డాక్టర్ దగ్గరికి వెళ్ళాల్సిన అవసరం లేదండి. మన ఇంట్లో మనము హెల్తీగా తింటూనే ఆ డబ్బులన్నీ మనం ఫుడ్ కోసం ఖర్చు పెట్టుకుంటే మంచిది కదా. బయట వాళ్ళందరికీ ఖర్చు పెట్టే బదులు మనం ఫుడ్ తెచ్చుకొని ఆ ఫుడ్ ద్వారా మనం వెయిట్ లాస్ అవుదామండి. మీరు కూడా ఫాలో అవ్వండి. కంపల్సరీ డైట్ ప్లాన్ చేసుకోండి. ఈ విధంగా మనము హడావుడి లేకుండా మనకంటూ మనము ప్లాన్ చేసుకుంటే రియల్గా లాస్ అవుతామండి, వెయిట్ లాస్ అవుతాము, హెల్తీగా ఉంటాము. మీరు ఖచ్చితంగా చెయ్యండి, కంపల్సరీ వెయిట్ లాస్ అవుతారు, మంచిగా ఉంటారు, హెల్తీగా. ఫస్ట్ 1 month అయినా ఫాలో అవ్వండి, తర్వాత మీకే తెలుస్తుంది, అలవాటు అయిపోతుంది. ఓకేనండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హాఫ్